నన్ను వదిలి వెళ్ళకండి. నా మాట వినండి, వెళ్ళొద్దు. మన అబ్బాయిని చూడండి, వాడి కోసమైనా ఆగండి. ప్లీజ్ వెళ్ళకండి. మాకు అన్యాయం చేయొద్దు. వెళ్ళకండి ప్లీజ్. వద్దు, వెళ్ళొద్దు. అయ్యా. రా మురళి, కూర్చో. నమస్కారం అయ్యా. కూర్చో అమ్మా. అయ్యా, మీ దగ్గర తీసుకున్న డబ్బుని వడ్డీతో సహా తిరిగిద్దామని వచ్చామయ్యా. మర్యాదగా తీసుకున్న అప్పుని ముందే ఇచ్చుంటే నిన్ను తిట్టాల్సిన అవసరమే వచ్చుండదు. అంతా నా తలరాతండి. నేను అప్పుడు ఆ డబ్బు తిరిగివ్వలేని పరిస్థితిలో ఉన్నాను. అందువల్లే కదండి మీరు నన్ను తిట్టాల్సి వచ్చింది. అమ్మా, ఆ డబ్బు ఇటు. ఇదిగోండి. ఇదిగోండి అయ్యా. మంచిదే, వస్తాను. అమ్మా పదమ్మా. మురళి, కాస్త కూర్చో. చెప్పండి అయ్యా. ఇలా చూడు, నీకెప్పుడు డబ్బులు కావాలన్నా నన్ను అడుగు మురళి. అక్కర్లేదయ్యా, ఒక్కసారి నేను అనుభవించిందే చాలు. అర్హత లేని వాళ్ళు ఆశపడటం తప్పు, అవసరానికి మించి అప్పు తీసుకుంటాం తప్పని నాకు బాగా అర్థమైంది. దినేష్ సార్, మీ దగ్గర అప్పు తీసుకున్నప్పటి నుంచి మా ఇంట్లో మనశ్శాంతి లేదు. ఇప్పుడే పోయిన మనశ్శాంతి తిరిగి వచ్చినట్టుగా ఉంది. అరే ఏంటమ్మా నువ్వు భయపడినట్టున్నావు? సార్, నేను భయపడలేదు సార్. మీరు అప్పు ఇవ్వడం, దాన్ని తీసుకోవడానికి బెదిరించడం మీ బిజినెస్. కానీ మాకు పరువు సార్. మీరు మీ మనుషులు పంపించి నన్ను బెదిరించి ఏదో చేయాలనుకున్నారు. మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని ఫోన్లో బెదిరించారు. మీ డబ్బు మేము తిరిగిచ్చేశాం. కానీ ఈ డబ్బు వల్ల మాకు పోయిన పరువు తిరిగిరాదుగా. అదిప్పుడు మాకు దక్కుతుందంటారా? ఉన్నదాన్ని పెట్టుకుని బ్రతకడం నేర్చుకుంటమే మనిషికి నెమ్మది అని పెద్దవాళ్లు ఊరికే చెప్పలేదు. వాళ్ళు దాన్ని అనుభవించే చెప్పారు. ఇలా చూడండి సార్, ఇకపై ఎవరికి డబ్బిచ్చినా బెదిరించకుండా అడిగి తీసుకోండి. మన దగ్గర డబ్బు ఉంది, ఎవరినైనా కొనుక్కోవచ్చు అని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఆ రోజు మీ వల్ల మా నాన్న అవమానం తట్టుకోలేక విషం తాగి చావాలనుకున్నారు. ఒకవేళ మా నాన్న ప్రాణాలు పోయుంటే అది మీరు తిరిగి ఇవ్వగలరా? చెప్పండి సార్. ఏంటమ్మా, డబ్బు తిరిగిచ్చేసామన్న పొగరుతో మాట్లాడుతున్నావా? ఇలా చూడండి అయ్యా, తను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదే. తను నిజమే కదా చెప్తుంది. సార్, మేం బెదిరించలేదు, యథార్థమే చెప్తున్నాం. ఏంటి మురళి, నీ కూతురు ఓవర్గా మాట్లాడుతోంది? సార్, నేనేం ఓవర్గా మాట్లాడలేదు. నిజం మాట్లాడితే మీకు కోపం వస్తుందా? ఎవరితో మాట్లాడుతున్నా? అయ్యా, మర్యాదగా మాట్లాడండి. ఎందుకమ్మా ఆవేశం? మురళి, నీ కూతుర్ని అదుపులో ఉంచడం నేర్చుకో. అయ్యా, డబ్బు తిరిగి తీసుకున్నారుగా, దాంతో అంతా అయిపోయింది. అనవసరంగా మాట్లాడద్దు. సంధ్య, పదమా. ఈ అమ్మాయికి అంత పొగరా? ఎవరింటికెళ్ళి కాపురం చేస్తుందో ఏంటో. నాన్న, ఏంటమ్మా? టీ తాగి వెళ్దామా? ఆకలిస్తుందా ఏంటి? లేదు నాన్న, కాస్త తలనొప్పిగా ఉంది. సరే, తాగుదారా. రామా. కూర్చోమ్మా. సార్, ఏం కావాలి? నాన్న, టీ చెప్పనా? 2 టీ. బాబు, 1 టీ, చక్కెర తక్కువ. సరే, సార్. 2 టీ. 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 2
చక్కెర తక్కువ వేసావా? అవును సార్. తాగమ్మా. చెప్పండి. అవునవును, నిజమే. ఇదిగో వస్తున్నా. సార్ ఏం కావాలి సార్? ఒకటి బాగా స్ట్రాంగ్. అలాగే సార్. ఏంటమ్మా? నాన్న, ఏంటమ్మా? అది అక్కడ కూర్చున్నారే, ఆయన వల్లే నాకు డబ్బు దొరికింది నాన్న. ఓ అలాగమ్మా. అతనికి ఒక థ్యాంక్స్ చెప్తానమ్మా. బాబు నమస్కారం. నమస్తే సార్. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ బాబు. మీ వల్లే డబ్బు దొరికిందని మా అమ్మాయి అరే చెప్పి. ఏంటి సార్, వయసులో పెద్దవారు, థ్యాంక్స్ ఎందుకు సార్? పర్లేదు సార్. అదేం కాదు బాబు, చాలా థ్యాంక్స్ బాబు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పదమ్మా. బాబు ఎంతైందమ్మా? ఫోన్ నంబర్ ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదే. నాన్న, ఏంటమ్మా? బ్యాగ్ అక్కడే మర్చిపోయాను సరే నాన్న. ఉండు, నేను తీసుకొస్తా. మీరు ఉండండి, నేను తీసుకొస్తాను. ఆహా, నేను అనుకున్నట్టు తన నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చిందా ఏంటి? ఏంటండి? ఆ, అది ఆ, చెప్పండి. ఆ, అది అరే పర్వాలేదు చెప్పండి. ఆ, మర్చిపోయాను. మీరు కూడా నేను నన్ను మర్చిపోయానండి. పర్వాలేదు చెప్పండి. ఆ, నా హ్యాండ్ బ్యాగ్ని మర్చిపోయాను. కాస్త దారిచ్చారంటే. ఓ హ్యాండ్ బ్యాగ్ ని మర్చిపోయారా? వెళ్ళండి. ఏంటి చాలాసేపు అయింది లోపలికి వెళ్ళి ఇంకా రాలేదే? ఏమా బ్యాగ్ తీయడానికి ఎంతసేపా? రామా తొందరగా. వస్తాను బాబు. సరే సార్. సార్ టీ. ఏరా టీనా మొహం ముందే ఇవ్వాలంట్రా? పొరా పొరా. రేయ్ బుద్ధి లేనోడా, ఎవయ్యా నీకు బుద్ధుందా? రేయ్ ఎవరా నువ్వు? కళ్ళు నెత్తికెక్కాయా ఏంటి? పొగరుబోతు.
రేయ్, మాట్లాడుతూ ఉంటే గుర్రు గుర్రుమని రైస్ చేస్తున్నావు. ఎవరా నువ్వు? నిన్నేం చేస్తానో చూడు. అరే, నా కొడుకు బాగా పెరిగాడే. బాబు, తప్పంతా నాదే, నువ్వెళ్ళు బాబు. బాబు, బండిని కాస్త మెల్లగా నడపండి, వేగంగా డ్రైవ్ చేయొద్దు. హలో మిస్టర్, ఎలాగో నేను మీ బండిని ఢీకొట్టలేదుగా, మరెందుకు ఓవర్గా మాట్లాడుతున్నారు? లేదు బాబు, నీ భద్రత కోసమే చెప్పాను. నా భద్రత గురించి నాకు తెలుసు. మీరు ముందు బండిని హార్న్ కొట్టి తోడని నేర్చుకోండి. బాబు, కోప్పడకు బాబు. మన మధ్య గొడవలెందుకు? ఏమయ్యా, మన మధ్యలో గొడవలు ఎందుకా? మనమిద్దరం ఏంటి బంధువులా? ఆ? బంధువులం కాదు బాబు, దానికంటే కొంచెం పైనే. ఇలా చూడండి, ఇది రోడ్డు కాబట్టి నేనే మాట్లాడదలుచుకోలేదు. మీకు మాకు ఎప్పుడో సంబంధం తెగిపోయింది. నువ్వెవరో నేనెవరో. ఎప్పుడైతే నన్ను అమ్మని వదిలేసి ఒంటరిగా పారిపోయారో ఆ రోజే నీకు మాకు ఉన్న బంధం తెగిపోయింది. ఏమయ్యా, ఇక మీదట నువ్వు ఒక్క మాట మాట్లాడినా సరే మర్యాద పోతుంది, చూసుకో. హలో, ఏంటయ్యా ఆ చూపు? లేదు లేదు, నేను కోపంగా లేను, ఊరికే చూశానయ్యా. నువ్వెళ్ళు బాబు. అది ఇంకా సంజయ్ వాళ్ళ నాన్నగారు ఎందుకు ఫోన్ చేయలేదు? త్వరలోనే చెప్తామని చెప్పారు. ఆ రోజు నాన్న చెప్పినట్టు నేనే మళ్ళీ ఫోన్ చేస్తే బాగుంటుందేమో. సరే, నేనే ఫోన్ చేసి అడుగుతాను. హలో, నేను అరుణ్ని మాట్లాడుతున్నాను. చెప్పండి బాబు. మేము మీ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మీరు ఫోన్ చేయలేదు. ఆలోచించుకుని చెప్తానని చెప్పారు. నిజమే బాబు, ఇప్పుడే ఒక డబ్బు సమస్య క్లియర్ అయింది. ఇంకా మా అమ్మాయిని నేనేం అడగలేదు. నేను తొందరగా అడిగి చెప్తాను. అలాగేనండి. మీకెంత పెద్ద మనసుందో నాకిప్పుడే తెలుస్తుందండి. అర్థం కాలేదండి. అదేం లేదు బాబు, ఫోన్ చేసి మేమే చెప్తానని చెప్పాం. దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకొని మగ పెళ్లి వాళ్ళని కొంచెం కూడా గర్వం లేకుండా మీరే ఫోన్ చేసి అడుగుతున్నారు చూడండి, అందులోనే తెలుస్తుంది కదా బాబు. తర్వాత ఇలా చూడండి, మా అమ్మాయిల విషయానికి సంబంధించి నేనేమీ తీర్మానం చేయను. అంతా వాళ్ళ ఇష్ట ప్రకారమే. ఎందుకంటే వాళ్ళ సంతోషమే నా సంతోషం కదా. వాళ్ళు తీసే నిర్ణయమే కరెక్ట్గా ఉంటుందని నా నమ్మకం అండి. అందుకని మా అమ్మాయితో నేను మాట్లాడి తర్వాత మీకు నేను చెప్తాను. సరేనండి, ఉంటాను. సరేనండి. ఏమిట్రా, సంధ్య వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసావా? అవునమ్మా. ఏమన్నారు? వాళ్ళకి ఓకే అన్నారా? అయితే పెళ్ళెప్పుడు పెట్టుకుందామన్నారు? అమ్మా, నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేశాను. ఆయన సంజయ్ని ఒక మాట అడిగి చెప్తానని చెప్పారమ్మా. సంధ్యకి డబ్బులిచ్చి నువ్వే సాయం చేశావని వాళ్ళ నాన్నకి చెప్పుండొచ్చు కదా. వద్దమ్మా, అది బాగుండదు కదా. అంటే నా ఉద్దేశం, పర్వాలేదు, అల్లుడు పెళ్లి కాకముందే మన కుటుంబానికి సాయం చేస్తున్నాడు. పెళ్ళయిన తర్వాత అల్లుడయ్యాక వాళ్ళ కుటుంబానికి చాలా రకాలుగా సాయపడతావని సంతోషపడతారు కదా, అందుకే చెప్పమన్నాన్రా. వద్దమ్మా, చేసిన సహాయం గురించి చెప్పడం బాగుండదు. సరే వదిలేరా, నువ్వు చెప్పిన దాంట్లో అర్థం ఉంది. నీ మంచి మనసుకి ఆ సంధ్యే ఇంటికి కోడలుగా వస్తుంది.
హలో అవునవును నేను ఇప్పుడే వస్తున్నాను. వీడిని ఇలాగే వదిలేస్తే చాలా కష్టం. ఆ సంధ్యని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి తీసుకొచ్చేలా ఉన్నాడే, వీడి సంగతి తెలుస్తాను. చెప్పు సుసి. మునుపేమో అప్పుడప్పుడే ఫోన్ చేసేదానివి, ఇప్పుడేమో మాట మాటికి ఫోన్ చేస్తున్నావు. చాలా సంతోషంగా ఉంది సుసి. సమస్య పెద్దదవుతోంది, అందుకే నేను ఫోన్ చేశాను. ఏం సమస్య? ఆ అరుణ్ గాడి సమస్య కదా. అవును, పోనీ మనం ఆ అరుణ్ గాడిని కాళ్ళు చేతులు ఇరక్కొట్టి 2 నెలలు హాస్పిటల్లో పడేద్దామా? నువ్వెందుకు దిగులు పడతావు? వాణ్ణి ఏం చెయ్యొద్దు. వాడు డబ్బులు కాచే చెట్టు. ఓ, వాడిని ఏమైనా చేస్తే నా మీద అనుమానం వస్తుంది. ఇంకేం చేయమంటావు? ఓ పని చేస్తా, మీ ఆయన్ని వేసేయమంటావా? హోయ్, అదేం వద్దు. మనం ఒకసారి కలుసుకుందాం. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడితే ఎవరికైనా తెలిస్తే ఇరుక్కుంటాం. అవును సుసి, నాకు కూడా చాలా కాలంగా నిన్ను చూడాలనిపిస్తుంది. ఎప్పుడు మీట్ చేద్దాం సుసి? ఇవాళేం అక్కర్లేదు, రేపు మీట్ అవుదాం. నువ్వేవి రాక్కర్లేదు, నేనే వస్తాను. ఏ సుసి, నన్ను రావద్దంటున్నావు? సరే, రేపు వస్తానంటున్నావు. నా ఆఫీస్కి వస్తావా? వద్దు, ఎవరైనా చూస్తే అరుణ్తో చెప్పేస్తారు. ఇంకెక్కడ మీట్ అవుదామంటావు? మా ఇంటి దగ్గర ఒక చెరువు ఉంది కదా, అక్కడికొచ్చేయి. సరే సుసి, నేనొచ్చేస్తా. అన్నిటికీ ఒక ముగింపు తేవాలి.